సో ఈ వీడియోలో మనం డేటా టైప్స్ని ఆటోమేటిక్గా ప్రీవియస్ వీడియోలో ఆటోమేటిక్గా ఎలా సెట్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మాన్యువల్గా డేటా టైప్స్ని ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్నీ కూడా ఎస్ నేము, ఈ నేము, డేట్, పాయింట్స్, జెండర్ అన్నీ కూడా బీ స్ట్రింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని మాన్యువల్గా చేంజ్ చేద్దాం. రైట్. సో ఇలా చేంజ్ చేయాలి అంటే మనకి సెలెక్ట్ టూల్ ఉంటుంది ప్రిపరేషన్లో. సెలెక్ట్ టూల్. సో సెలెక్ట్. సో మనం యూజ్ చేసిన టూల్స్ అన్నిటికి చూడండి. సో మనం చేయలేదు, కొన్నిటికి స్టార్ ఐకాన్స్ వేసి ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటున్నాను. రైట్. డ్రాగ్ చేయగానే మనకు అన్నోన్ అని చెప్పి ఒక ఫీల్డ్ ఆటోమేటిక్గా వచ్చింది. దీన్ని తీసేస్తున్నాను. సో తీసేసి యాక్చువల్గా ఇక్కడ ఈ ఫీల్డ్ నేమ్ని సో ఈ సెలెక్ట్ టూల్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డేటా టైప్స్ మార్చవచ్చు. ఇప్పుడు మనకి పాయింట్స్ ఉంది కదా, పాయింట్స్ని ఇంటిజర్ టైప్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇంటూ 16, ఇంటూ 32, 64. కానీ మనకి బయట సరిపోతుంది. ఓకే. సో జెండర్ వచ్చేసి బులియన్ వాల్యూ, బులియన్ కన్నా సో స్ట్రింగ్, డబుల్, ఫ్లోట్ ఇవన్నీ కూడా ఇంటిజర్ టైప్స్ అనమాట. స్ట్రింగ్, స్ట్రింగ్. సో స్ట్రింగ్ తీసుకుంటున్నాను. రైట్. సో ఇక్కడ అన్ని ఫీల్డ్స్ అవసరం లేదు కాబట్టి ఈ ఫీల్డ్ని రిమూవ్ చేసేసాను, అన్నోన్ ఫీల్డ్ని. సో ఇది బయటకి. సో ఇక్కడ ఎస్ నేమ్ అనేది ఈ స్ట్రింగ్లోనే ఉంచుతున్నాను. సో ఈ నేమ్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాను. అడుగుతారు మాన్యువల్గా. ఇది డేట్ ఫీల్డ్లోకి. యాక్చువల్గా డేట్ అంతా ఒకే ఫార్మేట్లో లేదు కదా, అందుకని ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే. సో దీన్ని కూడా స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు నాకు ఈ నేమ్ అనేది ఎప్పుడు నాకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకని దీన్ని ఎగ్జామ్ నేమ్లోకి కన్వర్ట్ చేసేస్తాను, మార్చేస్తాను ఫీల్డ్ నేమ్ ఎగ్జామ్ నేము. సో అలాగే నాకు ఈ జెండర్ అనే ఫీల్డ్ ఎస్ నేమ్ తర్వాత కావాలి. అందుకని జెండర్ అనే ఫీల్డ్ని ఎస్ నేమ్ కిందకి మారుస్తున్నాను. ఓకే. బయట. సో ఇక్కడ కావాలంటే సైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో రీనేమ్ చేసుకున్నాము. కావాలంటే ఆ ఫీల్డ్కి డిస్క్రిప్షన్ కూడా రాసుకోవచ్చు. ఓకే. సో రన్ చేస్తున్నాను. సో బ్రౌజ్ టూల్ తీసుకొని అవుట్పుట్ని చెక్ చేద్దాం. సారీ. మనకి సెలెక్ట్ టూల్ దగ్గర చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఎగ్జామ్ నేమ్. ఓకేనా. సో రోజులో మనం చూసుకుంటే ఎగ్జామ్ నేమ్ అని కూడా మారిపోయింది. పాయింట్స్ బయటలోకి మార్చింది. ఈ నేమ్ వచ్చేసి ఎగ్జామ్ నేమ్లోకి మార్చారు. సెలెక్ట్ టూల్ యూజ్ అది. సో మనల్ని ఏమడుగుతారు అంటే సో మాన్యువల్గా చేంజ్ చేయండి, అలాగే ఫీల్డ్ టైప్స్ని మాన్యువల్గా చేంజ్ చేయండి అంటే. సో డేట్ ఉంది కదా, డేట్ ఫీల్డ్ని డేట్లోకే మార్చండి అంటే. ఇది అటో పెట్టుకుంటే ఏమవుతుంది, స్ట్రింగ్లోకి వచ్చేస్తుంది. సో డేట్లోకి మార్చండి. అలాగే నాకు ఒక ఫీల్డ్ నేమ్ ఉంది, ఆ ఫీల్డ్ నేమ్ని మార్చండి అని అడుగుతారు. అలాంటప్పుడు మనం సెలెక్ట్ టూల్ని యూజ్ చేసుకుంటాం. Use select to include, exclude or reorder the columns of data that pass through your workflow. Exclude columns can limit the data that process through a workflow and improve performance. You can also use the select tool to modify type and size of data, rename a column and description and more. Okay. So నాకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పలేదు. నాకు చెప్పాను ఆల్రెడీ. పాయింట్స్ నాకు డేట్ వస్తుంది. ఓకేనా. డేట్ని అన్సెలెక్ట్ చేసేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు చూడండి.
మనకి ఇక్కడ డేట్ ఫీల్డ్ రాలేదు.